హలో ఫ్రెండ్స్, నా పేరు సుకుమార్. ఎస్కే రాకర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఎస్కే రాకర్స్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు నా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నేను నా లాస్ట్ వీడియోలో బిట్ కాయిన్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, ఎలా జనరేట్ అవుతుంది అని చెప్పేసి చెప్పాను. మీకు బిట్ కాయిన్ అంటే ఏంటో తెలియకపోతే కన్నా ఆ వీడియో ఇక్కడ చూపిస్తున్నాను కదా, వాట్ ఈస్ బిట్ కాయిన్ మనీ బై ఎస్కే రాకర్స్ అని కొడితే యూట్యూబ్లో మీకు అది చూపిస్తుంది. ఏంటి ఆ వీడియోలో మీకు మొత్తం అంతా ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. సో ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే కనుక బిట్ కాయిన్ ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, బిట్ కాయిన్ రేట్ ఎలా తెలుసుకోవాలి. ఇప్పుడు గూగుల్కి వెళ్దాం. గూగుల్కి వెళ్ళి ఇప్పుడు బిట్ కాయిన్ టు ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీ. ఓకే, ఇప్పుడు బిట్ కాయిన్ రేట్ ఎలా ఉంది? ఈ క్షణంలో 78,962 రూపీస్ 81 పైస్ ఉంది. బిట్ కాయిన్ రేట్ అనేది ఫుల్లీ వోలటైల్ అనమాట. ఎవ్రీ క్షణం మారుతూ ఉంటుంది, తగ్గుతుంటుంది, పెరుగుతుంటుంది. బట్ ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎలా ఉంటుంది అని అంటే కన్నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చాలా బాగుంటుంది. నేను జాయిన్ అయినప్పుడు బిట్ కాయిన్ రేట్ వచ్చేసి 32,000 ఉన్నది. సో ఇప్పుడు వచ్చేసి 78,000 ఉంది అనమాట. ఇప్పుడు నేను అప్పుడు కొన్న బిట్ కాయిన్స్ ఇప్పుడు నేను రీసెంట్గానే అమ్మాను నేను. సో అమ్మినప్పుడు నాకు ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే కన్నా నియర్లీ 60,000 రూపీస్ ఒక బిట్ కాయిన్ మీద ప్రాఫిట్ వచ్చింది. అర్థమైందా? సో అలాగా ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్. మనం ఎప్పటికప్పుడు డైలీ 10 times or 20 times వెన్ ఎవర్ యూ హ్యావ్ పాసిబిలిటీ, మీకు ఎప్పుడైతే సమయం దొరికినప్పుడు ఇమ్మీడియట్గా గూగుల్లో బిట్ కాయిన్ టు ఐఎన్ఆర్ చెక్ చేసుకోండి. సపోజ్ మీరు ఈ రేట్ కొన్నారనుకోండి, టుమారో ఇది వచ్చేసి 90,000 రూపీస్కి వెళ్ళింది అనుకోండి, మీ దగ్గర ఉన్న బిట్ కాయిన్స్ మీరు అమ్మారనుకోండి. సో ఇది మైనస్ అది చేస్తే కనుక మీరు బయింగ్ మైనస్ సెల్లింగ్ చేస్తే మీ ప్రాఫిట్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఈరోజు మనం ఎలా కొనాలి బిట్ కాయిన్, ఎలా అమ్మాలి చూద్దాం. ఇది గూగుల్ రేట్, మీకు ఇక్కడ చూపిస్తున్నది గూగుల్ రేట్. బట్ ఈ రేట్కి ఎవరు అమ్మడం కానీ కొనడం కానీ చేయరు. సో దీని మీద ప్రాఫిట్ పెట్టుకొని అమ్ముతారు అనమాట ఎవరైనా కానీ. అంతే కదా, బిజినెస్ అన్నాక ప్రాఫిట్ పెట్టుకునే కదా. సో మీకు ఏ సైట్ సెక్యూర్ అంటే localbitcoins.com ఇక్కడ ఉంది కదా, నేను నా డిస్క్రిప్షన్లో కూడా పేస్ట్ చేస్తాను ఈ వెబ్సైట్ని. సో localbitcoins.com అనేది వెరీ సెక్యూర్డ్ సైట్. సో మీ మనీ అనేది ఫుల్లీ సెక్యూర్డ్గా ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, ఈరోజు చూద్దాం ఎలా కొనాలి, ఎలా అమ్మాలి. సపోజ్ మీరు ఈ సైట్లోకి రిజిస్టర్ అయిన తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. మొబైల్ నెంబర్ వెరిఫికేషన్, ఈమెయిల్ వెరిఫికేషన్, మీ ఐడెంటిటీ ప్రూఫ్ వెరిఫికేషన్. ఐడెంటిటీ ప్రూఫ్ అంటే పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ మీరు సబ్మిట్ చేసి మీ అకౌంట్ని వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫుల్లీ మనీ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఫుల్లీ సెక్యూర్డ్గా ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఓకే, సో ఇప్పుడు సపోజ్ మీరు బిట్ కాయిన్స్ అనేది కొనాలనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బిట్ కాయిన్ అంటే తెలియకపోతే దయచేసి ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియోకి రండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చేసి వీళ్ళందరూ సెల్లర్స్ అనమాట. అంటే వీళ్ళ దగ్గర బిట్ కాయిన్స్ ఉన్నాయి, వీళ్ళు అమ్మాలనుకుంటున్నారు. ఓకే, మేబీ ట్రేడర్స్ కూడా, ట్రేడర్స్ అనమాట. వీళ్ళు ట్రేడింగ్ అంటారు కదా. సో వీళ్ళు ట్రేడర్స్. సో వీళ్ళు బిట్ కాయిన్స్ అమ్మాలనుకుంటున్నారు. ఎంతకు అమ్మాలనుకుంటున్నారు అని అంటే ఇప్పుడు మనం అక్కడ చూసాం కదా గూగుల్లో 78,000 రూపీస్, ఇక్కడ వీళ్ళు 88,000 రూపీస్కి అమ్ముతున్నారు. అంటే 10,000 రూపీస్ మార్జిన్ పెట్టుకొని అమ్ముతున్నారు వీళ్ళు ఒక బిట్ కాయిన్ మీద. ఓకే, సో ఇలాగా సపోజ్ మీకు చెప్పాను కదా, ఈరోజు మీరు 78,000 కొని రేపు సపోజ్ గూగుల్లో 90,000 అయింది అనుకోండి, ఇక్కడ వచ్చేసి 1 lakh అమ్ముతారు. అంటే గూగుల్ రేట్ మీద 10,000 15,000 ప్రాఫిట్ పెట్టి అమ్ముతారు అనమాట. ఒక్కొక్కసారి 5,000 6,000 ప్రాఫిట్, మన కన్వీనియంట్ బట్టి మనకి ఎంత అమ్మాలనుకుంటే అంత అనమాట. అట్ ద సేమ్ టైం మనకు కస్టమర్ కూడా మన యాడ్కి వస్తాడా రావడానికి కూడా మీరు అనలైజ్ చేసుకోగలగాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి బై చేయాలంటే కానీ నేను ఏం చేయాలంటే ఫస్ట్ చూడండి, ఇక్కడ నా వ్యాలెట్ వచ్చేసి 0 ఉంది. బట్ నేను ఇప్పుడైతే కొనట్లేదు, బట్ మీకు చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ ట్రాన్సాక్షన్ చేశాను. ఓకే, సో ఇప్పుడు చూపిస్తాను. నేను ఇక్కడ బై ఉంది కదా, బై క్లిక్ చేయండి. దీనికి ముందు వచ్చేసి మీరు ఎంత కొనాలనుకుంటున్నారు, 100 రూపీసా, 1000 రూపీసా, 10,000 రూపీసా, 1 lakh రూపీసా, అది మీరు చూసుకోవాలి. ఇతను మినిమం వచ్చేసి 350 రూపీస్ పెట్టాడు. మ్యాక్సిమం వచ్చేసి 1 lakh వరకు బై చేయొచ్చు ఇతని దగ్గర. ఓకే, ఇతని దగ్గర చూడండి మినిమం వచ్చేసి 30,000 రూపీస్, మ్యాక్సిమం 2 lakhs వరకు బై చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి వాళ్ళ రెస్ట్రిక్షన్ వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. మినిమం ఇంత నుంచి స్టార్ట్ చేస్తాను నేను అమ్మడము, మ్యాక్సిమం ఇంతవరకు అమ్మడానికి పెడతాను నేను అని చెప్పి వాళ్ళు ట్రేడ్ పెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ బై చేయాలనుకోండి, సపోజ్ బై మీద క్లిక్ చేయండి. మీరు ఎంత అయితే అమౌంట్ బై చేయాలనుకుంటున్నారో 5,000 10,000 15,000, సపోజ్ 15,000 పెట్టామని, ఇది మినిమం చూసుకోవాలి. మినిమం కంటే ఎక్కువ ఉండాలి ఎప్పుడు కూడా, మ్యాక్సిమం కంటే తక్కువ ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను 15,000 రూపీస్ కొనాలనుకున్నప్పుడు నాకు ఇన్ని బిట్ కాయిన్స్ వస్తాయి, 0.1694 బిట్ కాయిన్స్ అనేటివి వస్తాయి.
మీకు కావాల్సిన అమౌంట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బాక్స్లో INR దగ్గర టైప్ చేయండి. రైట్ సైడ్లో ఆటోమేటిక్గా ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ రేట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తుంది. క్యాలిక్యులేట్ చేసి మీకు ఎన్ని బిట్ కాయిన్స్ వస్తాయని చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే కానీ జస్ట్ హాయ్ 1 సెకండ్, హాయ్ ప్లీజ్ ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని టెక్స్ట్ చేసి సెండ్ ట్రేడ్ రిక్వెస్ట్ అని కొట్టండి. సెండ్ ట్రేడ్ రిక్వెస్ట్ కొట్టిన తర్వాత ఏమవుతుందంటే మీకు చార్ట్ విండో ఓపెన్ అవుతుంది. మీరు ఏం డీటెయిల్స్ ఇవ్వాలనుకున్నా కానీ దయచేసి ఈ చార్ట్ విండోలోనే మీరు ప్రొవైడ్ చేయాలి. ఓకే, రిఫ్రెష్ చేశాను. ఓకే, ఈ చార్ట్ విండోలోనే మీరు ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు అతను బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఒక టైం ఉంటుంది అనమాట. escrow for 90 minutes. ది బిట్ కాయిన్స్ ఆర్ హెల్డ్ ఇన్ escrow for 90 minutes. చెప్పాను కదా, బిట్ కాయిన్స్ అనేది వన్స్ సెల్లర్ వచ్చేసి అమ్మేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బిట్ కాయిన్స్ని ఈ సైట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఈ సైట్ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు, తీసుకొనేసి మన పేమెంట్కి సెక్యూరిటీ ఇస్తారు అనమాట. సో ఈ టైం లోపల మనము మన పేమెంట్ కంప్లీట్ చేసి, ఇప్పుడు అతను బ్యాంక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాడు అనుకోండి. సపోజ్ బ్యాంక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కానీ దాన్ని IMPS ద్వారా మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి. ఎనీ బ్యాంక్ IMPS అని మెన్షన్ చేశాడు కండిషన్స్. ఇవి కూడా మీరు ఒకసారి చదువుకుంటే మంచిది. కండిషన్స్ ఒక్కొక్క సెల్లర్ ఒక్కొక్క రకంగా కండిషన్స్ ఉంటాయి, వాటిని చదువుకొని ప్రొసీడ్ అవ్వండి. ఓకే, సో ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత నేనేం చేస్తాను, నా నెట్ బ్యాంకింగ్లోకి వెళ్తాను. వెళ్ళి అక్కడ పేమెంట్ చేస్తాను. నేను పేమెంట్ చేసి అక్కడ స్క్రీన్ షాట్ తీసుకుంటాను. ఆ స్క్రీన్ షాట్ను వచ్చేసి నేను ఇక్కడ అటాచ్ చేస్తాను. ఓకే, స్క్రీన్ షాట్ వచ్చేసి మీరు ఒకవేళ డెస్క్టాప్ నుంచి ల్యాప్టాప్ నుంచి చేస్తున్నట్లయితే కానీ ప్రింట్ స్క్రీన్ అని మీ కీబోర్డ్లో టాప్ రైట్ సైడ్ బ్యాక్ స్పేస్ పైన ఉంటుంది. కొన్ని కీబోర్డ్స్కి అయితే కన్నా న్యూమరికల్ ప్యాడ్ మీద ఉంటుంది. సో అది మీరు మీ నెట్ బ్యాంకింగ్ స్క్రీన్ షాట్ పేమెంట్ సక్సెస్ అని వచ్చిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని ప్రింట్ స్క్రీన్ అని క్లిక్ చేసి ఒక పెయింట్ బ్రష్లో సేవ్ చేసుకొని మీరు ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేయొచ్చు అనమాట. చేసిన తర్వాత ఇప్పుడు చూడండి బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ఈ బ్యాంక్ డీటెయిల్స్కి మీరు పంపించాలి. పంపించిన తర్వాత సపోజ్ మీ స్క్రీన్ షాట్ ఇక్కడ అప్లోడ్ చేసేసారు. అన్నీ కూడా ఈ టైంలోనే జరగాలి, అది బాగా గుర్తుపెట్టుకోండి. లేదు అని అంటే కనుక ఈ ట్రేడ్ అనేది ఆటో క్యాన్సిల్ అవుతుంది. ఓకే, పేమెంట్ చేసేసారు, స్క్రీన్ షాట్ అక్కడ మీరు అటాచ్ చేశారు, ఇక్కడ అటాచ్ చేసేసారు. చేసిన తర్వాత ఏం చేయాలంటే మార్క్ పేమెంట్ కంప్లీట్ అని చెప్పి ఈ బటన్ కంపల్సరీగా క్లిక్ చేయాలి. క్లిక్ చేయలేదు అనుకోండి, సపోజ్ ఈ సెల్లర్ వచ్చేసి సమ్ బిజీగా ఉండి చూసుకోలేదు అనుకోండి, యాక్చువల్గా ఇమీడియట్గా నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది మెయిల్ ద్వారా, మెసేజ్ ద్వారా, టెక్స్ట్ మెసేజ్ ద్వారా. బట్ సమ్ టైమ్స్ వచ్చేసి ఇతను ఏమన్నా కానీ బయటకు వెళ్ళి ఉండొచ్చు, అవైలబిలిటీలో లేకపోయి ఉండొచ్చు. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే నెట్వర్క్లో లేకపోయి ఉండొచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే కానీ ఈ టైం ఎలాప్స్ అవ్వగానే ఈ ట్రేడ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఎప్పుడు మీరు ఈ బటన్ క్లిక్ చేయకపోతే, మార్క్ పేమెంట్ కంప్లీట్ అనే బటన్ క్లిక్ చేయకపోతే. వన్స్ ఆ బటన్ క్లిక్ చేసిన తర్వాత, క్లిక్ చేయకముందు ఎలా ఉందంటే వెయిటింగ్ ఫర్ బయ్యర్ టు కన్ఫర్మ్ పేమెంట్. ఓకే, బయ్యర్ కన్ఫర్మ్ పేమెంట్, మనం పేమెంట్ పంపించామా లేదా. ఇది పంపించిన తర్వాత ఏం చేయాలంటే ఇది క్లిక్ చేస్తాం కదా, ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టేటస్ వచ్చేసి మారిపోతుంది. పేమెంట్ మార్క్డ్ యాజ్ కంప్లీట్, వెయిటింగ్ ఫర్ ఎస్క్రో రిలీజ్ అని వస్తుంది. ఎందుకు ఎస్క్రో అంటే చెప్పాను కదా, ఇక్కడ వాళ్ళ బిట్ కాయిన్స్ అనేది ఈ సైట్ హోల్డ్ చేసుకుని ఉంటుంది. ఈ ట్రేడ్కి సంబంధించి ఇన్ని బిట్ కాయిన్స్ మనం ఎంతకైతే కొంటున్నామో అన్ని బిట్ కాయిన్స్ని ఈ సైట్ హోల్డ్ చేసుకుంటుంది మన ట్రాన్సాక్షన్ కోసం. ఈ బిట్ కాయిన్స్ని అతను వేరే వాళ్ళకు అమ్మలేడు, మిగిలినవి మాత్రమే అమ్ముకోవాలా. ఒకవేళ ఇది ట్రేడ్ క్యాన్సిల్ చేసామనుకోండి, అప్పుడు ఇవి కూడా అతనికి అమ్ముకునే వ్యాలెట్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు పేమెంట్ మార్క్ అయిపోయింది, మనము ఇక్కడ పేమెంట్ మార్క్ లెస్ కంప్లీట్ అని పెట్టేసాము. అతను వచ్చేసి చూసుకుంటాడు అనమాట, ఇన్ఫార్మ్ చేస్తాం పేమెంట్ సెంట్, ప్లీజ్ చెక్ అండ్ రిలీజ్ ద బిట్ కాయిన్స్ అని చెప్పేసి మెసేజ్ పెడతాం. పెట్టిన తర్వాత వచ్చేసి అతను చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకుని అతను నెట్ బ్యాంకింగ్ ద్వారా మన ప్రొవైడ్ చేసిన స్క్రీన్ షాట్ డీటెయిల్స్ చూసుకొని బిట్ కాయిన్స్ వచ్చాయనుకోండి, మనకి ఇక్కడ ఎలాగైతే కానీ మార్క్ పేమెంట్ కంప్లీట్ అని ఉందో వాళ్ళకు కూడా వచ్చేసి రిలీజ్ బిట్ కాయిన్స్ అని ఉంటుంది. సో అమౌంట్ అతనికి వచ్చింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాడంటే రిలీజ్ బిట్ కాయిన్స్ అని వాళ్ళకి బటన్ ఉంటుంది, ఆ బటన్ క్లిక్ చేస్తాడు. క్లిక్ చేసిన తర్వాత ఇమీడియట్గా స్టేటస్ ఇక్కడ మారిపోతుంది. బిట్ కాయిన్స్ రిలీజ్డ్, ట్రేడ్ ఫినిష్డ్ అని స్టేటస్ వస్తుంది. ఓకే, ఆ స్టేటస్ రావగానే మీరు ఏం చేయాలంటే జస్ట్ రిఫ్రెష్ చేయండి, 1 or 2 times రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ నాది ఎంటీ వ్యాలెట్ కనపడుతుంది. ట్రాన్సాక్షన్ ఆల్రెడీ నేను పంపించుకున్న వేరే వ్యాలెట్లకి, సో అందుకని ఎంటీ వ్యాలెట్ కనపడుతుంది. బట్ మీరు సపోజ్ కొన్నారనుకోండి, ఏమవుతుందంటే ఈ బిట్ కాయిన్స్ ఎన్నైతే కొన్నారో అన్ని బిట్ కాయిన్స్ వచ్చేసి మీకు ఈ వ్యాలెట్లో
కనపడతాయి. 0.01169 అనేది ఇక్కడ కనపడుతుంది రిఫ్రెష్ చేసిన తర్వాత. ఓకే, అది బయింగ్. సేమ్ సెల్లింగ్కి కూడా ప్రొసీజర్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం సెల్ చేస్తున్నాం. ఓకే, మనం సెల్ చేసేటప్పుడు ఈ సెల్ ఆప్షన్ ఉంది కదా, ఈ సెల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సేమ్ అనమాట ఎంతకైతే అమ్మాలనుకుంటున్నాం, మన దగ్గర ఎన్ని బిట్ కాయిన్స్ ఉన్నాయి అనేది. సపోజ్ 10,000 ఉన్నాయనుకో, 10,000 చూసుకోవాలి, పెట్టి టెక్స్ట్ చేయాలి. టెక్స్ట్ చేయగానే మనకి ఇక్కడ ఉన్న బిట్ కాయిన్స్ వచ్చేసి ఈ సైట్ హోల్డ్ చేసుకుంటుంది ఎస్క్రోలో. వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది, అతనికి మన బ్యాంక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి, ఏ బ్యాంక్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. చేసిన తర్వాత సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతారు. అతను కూడా స్క్రీన్ షాట్ పెట్టడం కానీ, పేమెంట్ సెంట్ అని చెప్పేసి ఆ మెసేజ్, సక్సెస్ మెసేజ్, ఈ రిసిప్ట్ పెట్టడం కానీ చేస్తాడు. చేసిన తర్వాత మన నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అయ్యి అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా పర్టికులర్ పర్సన్ది అని చెప్పేసి ఆ ఎంపీఎస్ రెఫరెన్స్ నెంబరు, మన అకౌంట్లో ఉన్న ఎంపీఎస్ రెఫరెన్స్ నెంబర్ రెండు మ్యాచ్ అయిన తర్వాత మనకు రిలీజ్ బటన్ ఉంటుంది. అది రిలీజ్ చేసేస్తే ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇలాగా బిట్ కాయిన్స్ బయింగ్ అనేది, సెల్లింగ్ అనేది చేయాలి. క్యాన్సిల్ చేయాలనుకున్న ట్రేడ్ జస్ట్ క్యాన్సిల్ పర్చేస్, క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా బిట్ కాయిన్స్ బై చేయడం అనేది, సెల్ చేయడం అనేది చేయాలి. సపోజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను నా అప్కమింగ్ వీడియోస్లో వచ్చేసి బిట్ కాయిన్ రోజుకి మినిమం 10,000 రూపీస్ నుంచి 20,000 రూపీస్ వరకు ఎలా సంపాదించుకోవచ్చు మినిమం ఇన్వెస్ట్మెంట్తో. బట్ ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ వేరు, అర్నింగ్ అనేది డిఫరెంట్ అనమాట. సో అర్నింగ్ అనేది డే టు డే చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటంటే ఒకసారి చేస్తాము, ఇన్ని రోజులు అనేది హోల్డ్ చేస్తాం. సో అలాగ ఉంటాయి అనమాట. బట్ ఏంటంటే నేను నా వీడియోలో, అప్కమింగ్ వీడియోలో మీకు లైవ్ డెమో చూపిస్తాను. నేను ఎలా బిట్ కాయిన్ అర్న్ చేస్తున్నాను, మీకు లైవ్ డెమో ఎవ్రీ సెకండ్ నేను ఎలా అర్న్ చేస్తున్నాను బిట్ కాయిన్ అనేది మీకు చూపిస్తాను. సో దయచేసి మరిన్ని అప్డేట్ కోసం నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఎస్కే రాకర్స్ యూట్యూబ్. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.